నెక్స్ట్ సువార్త ప్రకటించే పాదంగా మహిమకరమైన విధానంలో అనారోగ్యం భయపడతా మిగతా టైంలో ఆ స్టెప్గా నేను చేస్తాను. ఆడే ఒకరు మీరు ఇద్దరు కనుక్కుంటారు. చాలే చాలే బలంతం వద్దు. మీరు కడుక్కునే వాళ్ళు రండి పూర్తిగా. బలంతం ఇవ్వరు వద్దు. చెట్ల కడిగినా ఒకటే. నేను అందుకే మీ కాళ్ళ వరకే తీస్తున్నా, కాళ్ళ వరకే. ఏసు రక్తమే నడిపింప చెయ్యి దేవుని ఆత్మ ద్వారా. తర్వాత పచ్చి పచ్చి తొందరగా పెచ్చు కాలు. అట్లా బలంతో చేయకూడదు, బలంతో చేయకూడదు. నువ్వు పెట్టుకోవాలి. ఆ పాప వద్దనండి చేస్తా. అది విశ్వాసంతో చేసుకునేది. దేవా, ఈ పాదంలో నీకు మహిమకరమైన పాదం, పరిశుద్ధమైన పాదంగా నీ నామ ఘనత నిమిత్తమే నిన్ను ఘనపరిచే పాదంలో ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవా, ఈ పాదం నీకు మహిమకరంగా పరిశుద్ధమైన పాదముగా సత్య మార్గంలో, జీవ మార్గంలో, నీతి మార్గంలో నీకు మహిమకరంగా నడవటానికి మీ శక్తి, మీ సహాయం దయచేయం గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమ్మ ఇదిగో నీకు అమ్మ, అమ్మ అనే మాట యేసయ్య ఎన్ని మార్లు యూజ్ చేస్తాడు. అమ్మ అనే మాట 4 సువార్తల్లో మొదట ఎక్కడ చెప్పాడు? 4 సువార్తలు అమ్మ అనే మాట ఎక్కడ మాట్లాడాలి? సరే, తెలిసిన సమరయ స్త్రీ లేదా పాపాత్మురాలు అని కూడా ఆమె అంటారు. సమరయ స్త్రీ, సమరయులు అంటే అన్యులు. అన్య స్త్రీని పట్టుకొని అసలు అన్యులకు యూదులకు పొందర కుదరదు. వాళ్ళంతా వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు. అప్పట్లో ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది రెడ్డిస్ దగ్గర
పని చేసినప్పుడు వాళ్ళని ఎవరే అలా ఇలాగా పోరా చేస్తారా పోరా చెయ్యరా ఆ పేరు పెట్టి కూడా పిలవాడు, అంత గర్వం. అయితే తండ్రి అయినా దేవుడి కుమారుడు అయినప్పటికీ అమ్మ అన్నారు. అమ్మ ఇదిగో నాకు నేను ఇస్తావా అన్నారు. మళ్ళీ ఇంకా అక్కడ చాలా ఉంది, మీరంతా చదువుకోండి. కానీ అక్కడ ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆమె దేవుడికి విరోధంగా ఉండి తర్వాత పశ్చాత్తాపడింది, తన బ్రతుకు మార్చుకోవాలని అనుకున్న విషయం యేసయ్యకి తెలిసింది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యకు ఆమె హృదయం అర్థమైంది కాబట్టి అదే పనిగా ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు నీళ్ళు ఇస్తావా అన్నాడు. తర్వాత ఈ నీళ్లు ఒకవేళ నువ్వు నాకు ఇచ్చినా కూడా ఈ నీళ్లు దాహం పొందాడు, కానీ అక్కడ చాలా నేను చదువుకోండి. నేను ఇచ్చే నీళ్ళు మాత్రం ఏంటంటే నేను చేసి పక్కన నిత్య జీవం చెప్పాను. ఈ రెండవ విధంగా కూడా నిత్య జీవాన్ని కోరుకున్నాను. ఆ యేసయ్యతో పాటు ఉంటే నిత్య జీవం అనుకున్నాను. నిత్య జీవమే, ఒక దొంగ నిత్య జీవం కోరుకున్నాడు. ఒక వ్యభిచారం చేయనటువంటి స్త్రీ ఆమె నిత్య జీవం కోరుకుంది కాబట్టి యేసయ్య డైరెక్ట్ గా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ఆశను ఆమె కోరికను ప్రతిఫలింప చేశాడు. ఆమె పాపం నుంచి విడుదల పొంది పశ్చాత్తాపడింది కాబట్టి అమ్మ అని చెప్పి ఇదిగో నేను ఇచ్చే నీళ్లు నిరంతరము అవి దాహం లేకుండా నిత్య జీవానికి ఇచ్చేటటువంటివి, నిత్య జీవాన్ని నడిపించేటటువంటివి. ఇక దాహం ఎప్పుడు నువ్వు పొందిన విధానంలో నీలో ఊరిని మూట. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ వాక్యం అదే. తర్వాత ఇక్కడ యేసయ్య అంత బాధలో కూడా తన తల్లిని పట్టుకునే అమ్మ ఇదిగో నీ కుమారుడు అని ఎందుకు చెప్తున్నా అంటే నీ కుమారుడు అంటే నువ్వు అనుకున్నావు, నేను కాదు నీ కుమారుని. మొదట కూడా అమ్మ నాతో నీకేమి, నా తల్లి పనులు నేను ఉన్నాను అన్నాడు. సేమ్ మొదట అదే అన్నాడు. ఫస్ట్ అంటే బిగినింగ్ సూచక్రియ చేయడానికి అంతవరకు అమ్మ 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 అని అమ్మ వెంట తిరిగినాడు. కానీ ఇక్కడ కణాలు సూచక్రియ, అది మొదటి సూచక్రియ. అప్పుడు ఆమె చెప్పినప్పుడు నాయన ఏమో వాళ్ళకి అవసరం ఉందంట, ఏమైనా చెయ్యి అక్కడ అంటే అమ్మ నాతో నీకేం పని అన్నాడు. మళ్ళీ తర్వాత అమ్మ చెప్పిన మాటని విన్నాడు. అందుకని ఇక్కడ కూడా నేను తండ్రి కుమారునే, నీ కుమారుడు కాదు, ఇదిగో ఈయన నీ కుమారుడు అంటే ఆత్మ సంబంధులు మన పిల్లలు అనేది అక్కడ యేసయ్య తెలియజేస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకం తల్లిదండ్రులు నిజమైన తండ్రులు కాదు. అందుకే యేసయ్య గురించి చాలా మంది యేసు ప్రభువా మీ అమ్మ మీ నాన్న వచ్చి ఒకటే, అప్పటికి నాన్న లేడు, మీ అమ్మ మీ సహోదరులు వచ్చి నేను ఒకటే వెతుకుతున్నారు అన్నాడు. నేను నా తండ్రి పనిలో ఉన్నానని మీకు తెలీదా అన్నాడు. ఫస్ట్ లో 12 ఏళ్ళప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వెతుకుతుంటే అప్పుడు కూడా నేను నా తల్లి పనిలో ఉన్నాను మీకు తెలీదా అన్నాడు. ఆమె గుండె వెళ్ళిపోయేది. ముందరనే సుమియేలు ప్రవక్త చిన్నప్పుడే నీ హృదయంలో ఏం చూసుకోవద్దన్నాడు, ఖడ్గం చూసుకోబోతున్నాడు. ఖడ్గం ఒక తల్లిని అమ్మ నాతో నీకేమి, నేను మా అమ్మ పనులు ఉన్నా మా నాన్న పనులు ఉంటే నేనే కదా నీ అమ్మ, కానీ పెంచింది నన్నుగా కూడా ఇంకేమదిరా అంటారా లేదా, ఖచ్చితంగా బాధపడతారు. అప్పుడు రత్న అన్నప్పుడు వాళ్ళమ్మ వీధి చెప్పింది, తల్లి కూడా మంచి వెళ్ళి ఆయననే తల్లినంట, ఆయననే అంట అనేది ఎంత ఇచ్చినా. తర్వాత అర్థమైంది అనుకో. ఎందుకు నేను చెప్తున్నట్టే ఆత్మీయమైన తల్లులే నిజమైన తల్లులు, ఆత్మీయమైన తల్లులే నిజమైన తల్లులు, ఆత్మీయమైన పిల్లలే నిజమైన పిల్లలు. గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలు దేవుడు రాజ్యానికి పోతారో లేదో మీకు తెలియదు, గ్యారెంటీ ఉందా లేదు. మీ భర్త దేవుడు రాజ్యానికి పోతారా పోడు తెలియదు. మన తల్లిదండ్రులు దేవుడు రాజ్యానికి పోతారా పోతే మంచిదే, పోకపోతే వాళ్ళు మన తల్లు కాదు. కానీ ఎవరైతే మనం ఆత్మీయంగా నడిపి వాళ్ళు మనతో పాటు ఉంటారు. దేవుడు అక్కడికి చూపిస్తారు, ఇదిగో మీ తల్లి, ఇదిగో మీ తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని రాజ్యంలో కూడా ఇలాంటి బంధం ఉంది అనేది యేసయ్య అక్కడ అందరు వినేలా చెప్తున్నాడు. అందరికీ పిచ్చి పట్టిందా యేసయ్యకి ఏమన్నా, ఏమి ఆయనకి పెట్టలేదు, ఆయన యేసయ్య పెట్టుకోబెట్టాడు అని వ్యంగ్యంగా ఎన్ని అభాషణ చేస్తున్నారు. కానీ సలోమికి అర్థమైంది, ఆమె దైవికంగా ఉంది కాబట్టి తన కొడుకులు ఆల్రెడీ యేసయ్యకి అప్పగించింది. ఇదిగో నీ తల్లి అంటే ఇంతవరకు యేసయ్య చచ్చిపో వరకు నా కొడుకులు ఇద్దరు ఊడికం చేసినారు, ఎంత పని కొడుకు నుంచి రాత్రి వరకు వాళ్ళు పని చేసినారు. మన అమ్మలు అయితే అబ్బా నా ఉంటే ఇంత పని చేసిందా, ఇంకా నడుము వచ్చి ఇంకా ఒరే బోధులేమన్నా అంటారు. అంటారా లేదా? ఖచ్చితంగా కొంచెం పని చేసి కొంచెం బళ్ళు కట్టిగా రేపు బోధులేము. కానీ తల్లి సలోమి అలా ఉందా, సంతోషపడిందా. తర్వాత ఈ యొక్క తల్లి కూడా ఈ యొక్క యోహాను తన కుమారుడు లాగానే, అందుకనే యోహాను మొదటి పత్రిక, తర్వాత 2వ పత్రికలో 3వ పత్రికలో మనం చూస్తాం. 2వ పత్రిక తేటగా అమ్మకు ఒక ఉత్తరం రాస్తాడు. అది సలోమికి తర్వాత తల్లికి ఇద్దరిని వేరు చేసి రాస్తాడు. నీ పిల్లలందరూ సత్యం అనుసరి ఛాన్సెస్ ఉన్నారు కాబట్టి అదే నాకు సంతోషం అంటారు.
అప్పటి నుంచి తన తల్లిగా భావించినాడు యోహాను. పద్మాసు దీపంలో వెళ్ళే వరకు ఆమె పోషించడం యోహాను చేశారు. అలాగే ఆమె కూడా యేసు ప్రభు యొక్క ఆదరణ, ఆ ప్రేమ, ఆప్యాయత యోహాను చూసుకునేది. కాబట్టి ఈ మాట యొక్క అర్థం అదే, ఆత్మ సంబంధమైన వాళ్ళే మన తల్లులు, మన పిల్లలు. ఆమె యొక్క హృదయంలో కడుకుని దూసుకుపోయిన ఆ కడుకుని యొక్క బాధ ఈ యోహాను మాన్పినాడు, గాయాన్ని మాన్పేవాడుగా ఉన్నాడు యోహాను. మనం కూడా మన ఆత్మ సంబంధమైన తండ్రుల గాయాన్ని మాన్పేవాడిగా ఉన్నామా, గాయాన్ని రేపేవాడిగా ఉన్నామా? ఒక్కసారి ప్రశ్న వేసుకున్నాం. అందుకే ఈ మాటలో చాలా అర్థం ఉంది. మీరు రెఫరెన్స్ చదవాలంటే చాలా ఉంది. లూకా 23లో ఉంది. ఆత్మలో ఆమె గంతులు వేసింది 2వ అధ్యాయం 3వ విషయంలో. ఇప్పుడు కూడా ఇదిగో నీ కుమారుడు అంటే చాలా సంతోషమే దానిలో. తర్వాత సామెతలు 3లో, సామెతలు 30లో, సామెతలు 32లో నా కుమార నీ తల్లి ఉపదేశంలో ఆలోచించు, నీ తల్లి యొక్క ఏం చెప్తారో అవన్నీ కూడా నువ్వు విను అని చెప్తాడు. ఇలా చాలా మనకు టైం లేదు కాబట్టి క్లుప్త వివరణ. దేవుడు ఏ లేఖన భాగాన్ని దీవించు. దీని ముఖ్యమైన అర్థం ఒకటే. చాలా మంది చాలా విధాలు చెప్తాం. యేసయ్య యొక్క చేతిని తండ్రైన దేవుడు విడవడానికి కారణం ఏంటంటే, ఇంత బాధ, ఇంత వేదన, ఇంత రోదన, ఇంత అవమానం, ఇంత నిందలు పడ్డానికి కారణమే ఇక్కడున్న అంటే దేవునికి మునుపు దూరస్థమైన మనందరినీ యేసు యొక్క రక్తం ద్వారా తండ్రికి సమీపస్తులుగా చేయడం, అంటే తండ్రి చేతికి అప్పగించడం. అందుకనే ఇక్కడ యేసయ్య తండ్రి చేతులు ఇద్దరు ఉన్నాయి, కలిసి ఉన్నాయి. వాళ్ళు కలిసి ఇంతవరకు ఉన్నారు. ఇప్పుడు దేవుడు విడిచేశాడు. విడిచేయడానికి కారణం ఏంటంటే, నువ్వే కదా చెప్పింది వీళ్ళందరూ తండ్రి మనం ఏకమై ఉండాలన్నా, వీళ్ళు కూడా ఏకం కావాలని యోహాను 15లో ఉండేమాట. తండ్రి లోకంలో నువ్వు నాకు ఇచ్చిన వాళ్ళు నేను ప్రేమించాను, చివరిదాకా ప్రేమించాను. లోకంలో వీరిలో ఎవరు రచించకూడదు, నాశనపుత్రుడు మాత్రమే ఆయన ప్రాణం చేశారు. 17వ అధ్యాయం నాశనపుత్రుడు తప్ప ఎవరు రచించకూడదు అన్నారు. మరి ఎవరు నశించకుండా ఉండాలి అంటే దేవుని చేతిలో ఉండాలి. మరి దేవుని చేతిలో ఉండాలంటే యేసుని విడిచాలి. యేసుని విడిస్తేనే వీళ్ళందరినీ తండ్రి దేవుని యొక్క చేతిలో పెట్టాలన్నమాట. మనం ఒక వ్యక్తిని నేను సెకండ్ ఇస్తుంటే ఇంకొక వ్యక్తి వచ్చినాడు, ప్రైజ్ అడగాలి సెకండ్ ఇవ్వడానికి చేయి పెట్టినారనుకో, అప్పుడు నేను ఏం చేయాలి? ఈ వ్యక్తితోనే మాట్లాడుకుంటా, ఈ వ్యక్తి చేయబట్టుకుంటే అవతల వ్యక్తి ఏమవుతుంది? బాధపడతా లేదా? ఈ వ్యక్తిని వదిలేసి ఇంకొక వ్యక్తి మనం సెకండ్ ఇవ్వాలి, ఆ వ్యక్తిని తృప్తిపరచాలంటే. ఇక్కడ వీళ్ళందరినీ తన ప్రియ కుమారుడుగా స్వీకరించాలంటే యేసయ్య ప్రియ కుమారుడు అయినా కూడా ఆయన చేతులు వదిలిన తర్వాత మనల్ని ఆయన పిల్లలు, అందుకే మునుపు దూరస్థులమైన మనల్ని క్రీస్తు రక్తము ద్వారా తండ్రి అయిన దేవునికి సమీపస్తుగా చేసి మీరు ఇక మీద దాసులుగా అనబడరు, కొడుకులు కూతురులని అనిపించుకుంటే శ్రేష్టమైన పేరు పెట్టాలన్నాడు. ఆ శ్రేష్టమైన పేరు మనకు రావాలంటే తండ్రి చేతిలోకి మనం వెళ్ళాల్సిందే. అందుకనే యేసయ్య చేతిని విడవాల్సి వచ్చింది. అక్కడ అర్థమైపోయింది యేసయ్యకు. తర్వాత నా దేవ అనడానికి దేవుడిగా గుర్తించాడు. నువ్వు దేవుడిగా ఎప్పుడైతే గుర్తిస్తావో అప్పుడు మానవునిగా ఎడబాటు వచ్చేస్తుంది. మానవుడిగా ఇప్పుడు నేను మానవుడిగా నీ బాధ నువ్వు భరించాలి. నువ్వే వచ్చావు కదా బ్రేక్ చేసింది. ఎంతవరకు నేను సహాయం చేస్తున్నాను ఈ లూసిఫర్ ఎప్పుడు వాళ్ళు నేరారోపణ చేస్తున్నాడు. దేవుడితోడుగా ఉన్నందుకు ఆయన భరిస్తున్నాడు, దేవుడితో ఉన్నందుకు భూమి వేయించుకున్నాడు, దేవుడి తోడుగా ఉన్నందుకు అవమానం పడ్డాడు, దేవుడి తోడుగా నిందలు పడ్డాడు. ఇలాగా అన్ని మన మీద చాలా చెప్తా ఉన్నాయి. అప్పుడు దేవుడు ఎప్పుడైతే చేయబెట్టాడో ఒంటరిగా ఆ బాధను అనుభవించాడు. ఒంటరిగా తనంతకు తానే తన ప్రాణం తండ్రి అయినా నిర్వహించాడు. ఇంతమంది ప్రాణం తీస్తున్నారు, తీయడానికే వాళ్ళు ఉన్నారు, తీయడానికే సులభైతారు. కానీ వాళ్ళు తీసే లోపల వాళ్ళంతా మరణం వరకు వాళ్ళు చేశారు. కానీ తన ప్రాణం తండ్రి అయిన దేవుడికి చెప్పి తండ్రి అని కేక వేసి ఆత్మను అప్పగించి ఏం చేసినాడు? ప్రాణం విడిచేశాడు. ఆ ప్రాణంలో మానవుని యొక్క జీవం అంతా కలిసి మళ్ళా దేవుడిలో ఏకం కావడానికి. అందుకే నా దేవ అంటే ఇప్పుడు నా రక్తంలో కలిగిన బిడ్డలందరూ కూడా మీ పిల్లలే అనే మాటకు అది ఒక అర్థం. తర్వాత అక్కడ మనం చూస్తే కుక్కలు నన్ను చుట్టూ ఉన్నాయి. 22వ కీర్తనంతా చదవండి. అక్కడంతా జంతువుల పేర్లు వాళ్ళ జంతువులు కాదు, వాళ్ళంతా అన్నా కైప ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిశీలు వాళ్ళని వేరు చేసుకునే అక్కడ రాస్తారు. అలాంటి వ్యక్తులు మనలో ఉన్నా కూడా మనం దేవుడికి దేవ మన ఇంట్లో ఎవ్వరు మనలో బాధ పెట్టినా, మనకు కొన్నిసార్లు అంటే చుట్టుపక్కల అందరూ బాధ పెట్టినా ఏం బాధ లేదు. కానీ సొంతం ఇంట్లో వాళ్ళే బాధ పెడుతూ ఎంత బాధ ఉంటుంది. సొంతం ఇంట్లో వాళ్ళే చాలా మంది అంటారు, నా సొంత కూతురే నన్ను ఇట్లంటే, నా సొంత కొడుకే నన్ను ఇట్లంటే, నా భార్యనే నన్ను ఇట్లంటే, ఇంకా బయట వాళ్ళు ఎట్లా అంటారు. నా సొంత కూతురు అని తల్లి కానీ తండ్రి కానీ, లేదా మా అమ్మ మా నాన్ననే ఇట్లా అంటే వేరే వాళ్ళు ఎట్లా అంటారు. అది బయట వాళ్ళు ఎన్నన్నా మనం భరిస్తాం, కానీ సొంత వాళ్ళ నుంచి బాధ వస్తాయి. అది అస్సలు సరిపోదు. అట్లనే ఆత్మ సంబంధం
పిల్లలు బయట నుంచి అన్యులు ఎన్ని చేసినా ఏసై ఓర్చుకుంటాడు. అన్యుల నుంచి ఎన్ని వచ్చినా కూడా ఏసై గుండె కొంత అంత బాధ అనిపించదు. కానీ ఆయన పిల్లలే, ఆయన యొక్క బంధువులే, ఆయన రక్త సంబంధికులే, ఆయన సొంత వాళ్ళే ఆయన చంపండి చంపండి అని కేకలు వేస్తే గుండె పగిలిపోయింది ఏసై. అందుకే దేవా నువ్వు దేవుడిగా ఉండి వీళ్ళ విషయం చూసుకో అన్నాడు. నా దేవ నన్ను ఎందుకు కుక్కలన్నీ ఇరుక్కున్నాయి, వృషభాలు ఇరుక్కున్నాయి, నువ్వు దేవుడిగా చూస్తున్నావు కదా, నువ్వే న్యాయం చేసు, నీకు అప్పగిస్తున్నా నా న్యాయం అని. దాంట్లో ఇంకా చాలా అర్థం ఉంది. మనం దేవుడు ముఖ్యమైన అర్థం అదే. దేవా నన్ను ఎందుకు చేయవించండి, చేయి విడవడానికి, మన చేతులన్నీ తండ్రి చేతిలో పెట్టడానికి, మన జీవం అంతా కూడా తండ్రి చేతిలో ఉంచడం కోసమే ఈ ఎడమ దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించాలి. మాటల్లో మొదటి మనం ధ్యానించుకుందాం. ఒకసారి లేఖన భాగం చదువుకుందాం. లూకాసు వార్త 23:34 చదువుకుందాం. యేసు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరు క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకొని పనుషలే చీట్లు వేసి వాక్యం పొందించిన పాలన చేసుకొని వాక్యం తండ్రి మీ యొక్క కృపను బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభావ. అవును తండ్రి ప్రభావ, మరి పైన ఫీల్డ్ నుంచి మమ్మల్ని మరి సజ్జులెక్కలో ఉంచి మరి మట్టిలో మట్టి మమ్మల్ని ప్రతిపక్షంగా బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం అయ్యా. మరి మరొక మారు మేము 7 మరి నువ్వు పలికినటువంటి 7 మాటల్లో మరి అన్ని గ్రహించడానికి మన యొక్క అవకాశం ఇచ్చి రాత్రి సమయం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. మరి మాట్లాడేది వేదిక కాదు కానీ నీ యొక్క ఆత్మ, నీ యొక్క దూత మరి నువ్వే మా నోటిని మా ఆత్మను తోడేయండి, నువ్వే వారిని వివరంగా వాడుకోమని వేడుకొంటున్నాం తండ్రి ప్రభావ. మరి తండ్రి వాక్యం వాళ్ళందరికీ మీతో చదువు గ్రహించుకోమని వేడుకొంటున్నాం. మరి ఇతర బిడ్డలు మరి ఇంకా 7 పాటించబోతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని ఈ సేవకు వాడుకోమని వేడుకొంటున్నాం తండ్రి అయ్యా. మరి చిన్న ప్రార్థన పరిశుద్ధం వాడిని వేడుకొంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరి మార్నింగ్ మనం చూసాము. మరొకసారి దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశం బట్టి వందనాలు తెలుస్తున్నాం. మరి ఈ యొక్క మొదటి మాటలో ప్రభు అక్కడ తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మరి ఆ మాటల్లో అంటే దేవుడు సువార్త నిమిత్తంగా అంటే ఆయన ప్రవక్తగా వచ్చినాడని చెప్పి మనం చూడవచ్చు కదా. అంటే బోధిస్తూ చెప్తూ వస్తున్నాడు. ఈ 7 మాటల్లో మొదటి మాట నుంచి చివరి మాట వరకు ఒక క్రమబద్ధమైనటువంటి ఒక బోధ చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. అంటే మొదటిగా మనం క్షమాపణ అంటే క్షమించే గుణంగా ఉండాలి ఇద్దరు అంటే ఒక మిగతావన్నీ కూడా అదేవిధంగా ఒక క్రమబద్ధమైనటువంటి పద్ధతిలో ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఈ మొదటి వాక్యంలో మనం చూస్తే వీరేం చేసినారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పి ఆయన తగ్గింపు అంటే తనను తాను తగ్గించుకొని అంటే తనతో సమానంగా చూసి ఇతన్ని క్షమించమని చెప్పి వేడుకొంటున్నాడు. మరి మనం దాని గురించి కొన్ని వచనాలు చదువుకుందాం. ఇక్కడ మత్తయి వార్త 5:44 చూస్తే అక్కడ అంటే మన శత్రువుల కొరకు ఏం చేయాలని చెప్పి మరి ప్రభువారు బోధిస్తూ వస్తున్నారు కదా. అక్కడ నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని చెప్పి అక్కడ ప్రభువారు చెప్తున్నాడు. అంటే మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. అంటే ఇప్పుడు ప్రభువారు వాక్యం బోధించినాడు. అంటే శిలువలో నుండి కూడా వాక్యం బోధిస్తూ ప్రేమ చూపినాడు. అంటే క్షమించమని చెప్పి అక్కడ కోరినాడు. ఆ ముందు వచనాలను మనం చూస్తే ఇప్పుడు చదివిన మత్తయి సువార్తలో మీ శత్రువులను ప్రేమించమని చెప్పినాడు. ఆయన దాన్ని పాటించినాడు కదా. ఇప్పుడు ఆయన అంటే అంతలాగా ఇబ్బంది అంటే తప్పు లేకపోయినా ఆ యొక్క ఆ విధంగా అంటే ఆ బాధ మనం వర్ణించడం చాలా ఉంది కదా. అంత బాధ పెట్టినా కూడా కేవలము అంటే మీరు ఏం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పి క్షమాపణ చెప్పి వదిలేసినాడు అనమాట దేవుడు. ఆ విధంగా అంటే ఇప్పుడు మనమే కానీ ఒక స్థితిలో ఉంటే కదా ఇంకా ఎన్ని రకాలైనటువంటి చూసాము మనకి అంటే ధ్యానించుకుంటున్నాం మార్నింగ్ నుంచి. ఆ విధంగా ఆయన అంటే ప్రభువును తగ్గింపుకొని క్షమించాలి అనే తత్వంతో ఆ విధంగా చేస్తున్నమాట. ఒకవేళ ఆయనకే కనుక అంటే ఇప్పుడు ఆయన్ని బోధిస్తున్నాడు కదా, మీ శత్రువులను ప్రేమించండి, మీరు ఒక చెంగు మీద కొడితే
ఇంకొక చెంప మీద చూపెట్టండి అని చెప్పి బోధిస్తూ వస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయన గాన ఆ విధంగా చెప్పకపోతే, ఒకసారి యోబు గ్రంథం 34 యోబు గ్రంథం 34వ అధ్యాయం 14, 15 వచనం చదువుకుందాం. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొనిన ఎడల మన విశ్వాసములను తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొనిన ఎడల శరీరులందరూ ఏకముగా నశించదరంట. మళ్ళీ చూడండి, అంటే ఆయన ఇప్పుడు మనల్ని పుట్టించిన ఆయననే. ఒకవేళ ఆయననే మీరు వద్దుపో అని చెప్పి అంటే ఒక నిబంధన చేసినాడని చెప్పి మనం చూసినాం కదా, ఎవరితో? నోవాహుతో. ఇలాంటి ప్రళయము ఇలాంటిది ఎప్పుడు రాని చెప్పి నిబంధన చేసుకున్నాడు కదా. ఆ విధంగా కాక ఇప్పుడు ఆయన యోగులో చెప్పిన విధంగా ఒకవేళ అన్ని కానీ తీసుకొని ఉంటే కన్నా ఉంటామా ఒక్కరన్నా? కానీ దేవుడు ఆ విధంగా చేయలేదన్నమాట. అంటే తాను ఆ విధంగా కానీ చేస్తుంటే అసలు ఇక ఆయన ఒక చిటికతో సమానం కదా. మనకందరూ తెలుసు కదా ఆయన సమస్తము సాధ్యమే అని చెప్పి. ఆ విధంగా ఆయన ఒకవేళ అంత కోపోద్దుడై అంటే ఆయనకు అంటే సైన్యంలో పెద్ద యెహోవా భీకరుడు అంటే ఆయన కోపం వర్ణించేస్తుందంటే ఆ కోపం కూడా ఉంటుందని చెప్తారు. ఎంత శాంతంగా ఉంటాడో అంత రౌద్రంగా కూడా ఉంటాడని చెప్పి మనం తెలుస్తుంది. కాబట్టి ఆయన ఆ విధంగా అంటే నోట్లో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క తగ్గింపు మాట ఏ విధంగా ఉంది అని చెప్పి మనం చూసుకోవాలి. అలాగే రోమిలకు రాసిన పత్రిక 12:14 కూడా అక్కడ ఆయన చెప్తాడనమాట, హింసించు వారి కొరకు ప్రార్థించండి అని చెప్పి ఆయన అంటే ప్రభువారు చెప్పినది అక్కడ పౌలు గారు చెప్తారన్నమాట. మరి ఆయన అంతకుసారి ఏ విధంగా అంటే ప్రభు బోధిస్తూ వస్తూ ఉన్నాడు. కానీ ఈయన ఎవరు? పౌలు అంటే అన్యుడై ఉండి అంటే దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవుని గురించి తెలియనటువంటి వ్యక్తి మారి చెప్తున్నాడు అనమాట. ఆయన దేవుని యొక్క సువార్తలోనే వాడబడుతున్నాడు. ఆ విధంగా అంటే వాళ్ళలో నుంచి కూడా వచ్చిందంటే ప్రభువారు అసలు మీద అలా మాట్లాడడం వల్లనే కదా. ఇప్పుడు అదే దేవుడే కదా ఇప్పుడు చెప్పిన విధంగా అంటే ఆయన శ్వాసని ఆయన విశ్వాసం ఆయనే తీసుకుంటే ఇప్పుడు ఆయననే ఫాలో అయ్యాడు కదా, మనం ఎందుకు ఫాలో కావాలి అనేది వస్తుంది కదా ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన అంత తగ్గింపుతున్న దానికే మనము ఆయన కన్నా తగ్గిన వారుగా ఉంటాము. ఇప్పుడు ఆయనే మనిషి రూపంలో వచ్చి మనుషులు ఎదుట అంటే ఉమ్మించుకొని నానాక అంటే అన్ని బాధలు హింసలు అన్ని భరించి ఉన్నాడు. కానీ మనం అంటే ఒక సాటి మనిషిని మనిషిలా చూడలేనటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తాం. అంటే దేవుడే మనిషితో పోల్చుకొని మనిషిని సమానంగా చేసుకొని చూస్తూ వచ్చాడు అనమాట. అందుకే ఆయన క్షమించు అనేటటువంటి మాట మనం చూడవచ్చు. అంటే దేవుడు మొదట్లో నుంచి మనం చూసుకుంటూ వస్తే ఇప్పుడు ఆదాము హవ్వలను కూడా ఆయన క్షమించి ఉన్నాడు కదా. మనం అక్కడనే ఆ మాట మనం చూసుకోవాలి. అంటే అది అక్కడికనే క్షమించకపోతే ఆ ఇద్దరితోనే సృష్టి అంతం చేయొచ్చు ఆయన. ఇప్పుడు ఆ ఇద్దరే లేకపోతే ఇక ఈ భూమండలం మొత్తం ఉండకుండా కదా, అసలు మానవ జాతి ఉండకుండా ఏమీ అవసరం లేకుండా అనమాట. ఆ క్షమించు అనేది అక్కడి నుంచే దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆ విధంగా జరుగుతూ వచ్చింది అనమాట. మరి ఆ క్షమించు అనే మాట ఎక్కడి నుంచి రావాలి? మన హృదయం నుంచి వచ్చిన తర్వాత నోరు నాలుగు నుంచి వస్తుంది అనమాట. మరి ఆ నాలుగు గురించినటువంటి మనకు కొన్ని మాటలు చూసుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. అలాగుననే నాలుగు కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. మరి మనం అంటే ఒక సామెత తెలుసు, నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడదంట. అంటే మనకి సైన్స్ వల్ల తెలుసు అంటే దానికి ఏమకుండదు, నరం ఉండదు అని చెప్పి అదొక అంటే ఎలాస్టిక్ మాదిరి ఉండేటటువంటి ఒక అవయవం అని చెప్పి. దానికి అంటే మిగతావన్నీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. చెయ్యి అక్కడ వద్దుందంటే వద్దు అని చెప్పి దాన్ని కట్టేసి పెట్టుకోవచ్చు. మిగతాది అన్నా కళ్ళు పోతున్నా అంటే నియంత్రణ అనేది దానికి ఉంటుంది. కానీ ఈ నాలుగు నియంత్రించేది ఒక హృదయమే. అంటే హృదయం మార్చుకొని దాన్ని నియంత్రణలో ఉంచుకుంటే తప్ప అది బయటికి రాదన్నమాట. ఒకవేళ అంటే ఇక సాతాను ప్రేరేపితం చేత ఆ విధంగా అంటే విస్తారమైన మాటలు వాడటం కూడా దోషములక మాటలని చెప్పి సామెతలు మనం చూస్తాం. అంటే విస్తారమైన మాటలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా స్వార్థ చెప్తుందో అడిగి చెప్పేస్తాం. వాడు వేరే విధంగా అంటే అన్నిటికీ స్వార్థ చెప్తాడు,
వాడు వేరే విధంగా చెప్తూ వచ్చాడు. చెప్పిన తర్వాత ఇద్దరికి అంటే విస్తారమైన మాటలు దేవుని గురించి చెప్తే సరిపోయా. లేదు అని అంటే కన్నా అక్కడ ఖచ్చితంగా దోషం ఉంటది, ఇంకా అంటే వైరం కలిగి ఇద్దరికి కొట్లాడబడుతుంది అనమాట. ఆ విధంగా ఆ నాలుకను బట్టి మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అదేవిధంగా 1 పేతురు 3:10 చూసుకుంటే 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను పకటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలెను. మళ్ళీ అక్కడ చెప్తున్నాడు అనమాట పేతురు గారు. ఆ విధంగా అంటే కపటపు మాటలు, ఆ యొక్క జీవపు కలిగిన మాటల్ని మనం మాట్లాడుతూ వారి నాలుకను కాచుకొని ఉండమని చెప్పి అక్కడ ఆయన సెలవిస్తున్నాడు. ఆ విధంగా మనము మన యొక్క నాలుకను మన యొక్క ఆ యొక్క అంటే హృదయంలో నుంచి ఆ నాలుకతోనే మనము చూస్తున్నాం కాబట్టి దాన్ని మన దేవైతే అంటే దేవుడు చెప్పి ఉన్నాడో జీవానుసారం అంటే జీవము సత్యమైనటువంటి మార్గంలో దాన్ని ఉపయోగించుకోమని చెప్పి అక్కడ చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా దేవుని యొక్క తగ్గింపు ద్వారా మనము ఆ నాలుక యొక్క దాని ద్వారా అప్పుడు మనం చెప్పేటప్పుడు కూడా అంతే కదా. ఏదైనా స్వార్థ చెప్పడానికి పోతే నాలుక అని చెప్పి మనము చూస్తాము. అంటే ఆ నాలుక ద్వారానే అనేక దారుణాలు జరుగుతున్నాయి అనమాట. అంటే ఈ సిలువ యొక్క గురించిన వార్త నశించు వారికి వేరేతనము, రక్షింపబడిన పాపకి దేవుని శక్తి అని చెప్పి మనకు తెలుసు. కాబట్టి మరి ఆ విధంగా అంటే ప్రతి ఒక్కరు క్షమాగుణంతో దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞలను దేవుడి అంటే ఎంత తగ్గింపుకున్నారో మనం నరమాత్రం మనం ఎంత ద్వారము. కాబట్టి దేవుడు చూసినటువంటి ఆ మాటల్లో దేవునిలాగా మనం కూడా నడుచుకొని ఈ లోకంలో అందరినీ క్షమించుకుంటూ ఒకరికొకరు ప్రార్థించుకుంటూ సహోదరులో ఐక్యత కలిగి ఉంటూ మనం ముందుకు సాగాలని ఈ చిన్ని అవకాశం ద్వారా నాకు ఇచ్చినటువంటి దేవుడి అవకాశం బట్టి వందనాలు చెప్పుకుంటూ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దేవుడి దీవిని వాక్యం దీవించి ఆశ్రయించుకుంటా. తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు. అవకాశాన్ని ఇచ్చిన సెలవు టీచర్ కూడా వందనాలు. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలలో 2వ మాటని ధ్యానించుకున్నాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం చదువుకున్నాం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కొన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం. మధ్యాహ్నం మీకు మహిమాకరంగా వాక్యం చెప్పిన వారిని మీరు జ్ఞాపకం ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం ప్రభా, మీరు నాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇక్కడ లూకా సువార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 వరకు 2వ మాట సందర్భంలో ఉంది. 39వ వచనం చదువుకున్నాం. బ్రేలాన వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు 2 బందిపోటు దొంగలు కూడా సిలువ వేయబడతారు. అందులో మొదటి దొంగ, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మళ్ళా మమ్మల్ని కూడా రక్షించమని చెప్తున్నాడు అనమాట. తర్వాత అయితే 2వ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా, నీవు కూడా సిలువ వేయబడినావు కదా, ఇంకా నీకు దేవునికి భయపడవా అని 2వ దొంగ అంటున్నాడు అనమాట. ఇక్కడ దేవుడు మొదటి మాట చెప్పినప్పుడే 2వ దొంగలో విశ్వాసం వచ్చి మారినాడు అనమాట. మొదటి దొంగ యేసుక్రీస్తు ప్రభుల వారిని దూషించుచున్నాడు. ఇక్కడ మార్కు సువార్త 3వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్టయితే, పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడెప్పుడు క్షమాపణ పొందడు, నిత్య పాపం చేసిన వాడే యుండునని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మొదటి దొంగ పాతాళానికే వెళ్ళింటాడు అనమాట. 2వ దొంగ పరలోక రాజు పరదైసులో ఉందని దేవుడు చెప్పింటాడు.
బందిపోటు దొంగలం కాబట్టి మనకి ఇది న్యాయమే. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ నేరము చేయలేదు అని చెప్తున్నాడు అనమాట. తర్వాత 43వ వచనం, అందుకు ఆయన వారితో, నేను నీవు నాతో కూడా పరదైసులో ఉండుమని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. నేను రెండవ దొంగతో అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని రెండవ దొంగతో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తారనమాట. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మన పాపముల కొరకే యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి మరలా ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత, పరిసయ్యుల చేత విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని మార్క్స్ వార్తలో చెప్తారనమాట. యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ దొంగతో నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయంగా చెప్తున్నాడు అనమాట. ఈ రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నాను. ఈ చిన్న అవకాశం బట్టి ఇక్కడ రెండవ దొంగ